గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు జీకే నాలెడ్జ్. ఈరోజు మనం జీకేకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ల ద్వారా ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మొదటి క్వశ్చన్, సింధు నాగరికత ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? ఓకే, సింధు నాగరికత ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు? ఇనుముని ఉపయోగించలేదు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, సింధు లోయ ప్రజలకు రాగి, కాస్యము, వెండి మరియు బంగారం వంటి గురించి తెలుసు, కానీ వారు ఇనుముని ఉపయోగించలేదు. ఓకే, ఇనుము ఉపయోగం వేదకాలంలో ప్రారంభమైంది. ఓకే, సింధు నాగరికత ప్రజలు ఏ లోహాన్ని ఉపయోగించలేదు, వారు ఇనుముని ఉపయోగించలేదు. ఓకే, మనం సింధు నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని కొన్ని స్థలాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి వచ్చేసి హరప్ప. ఓకే, ఇది రావి నది ఒడ్డు మీద ఉన్నది. దీనిని 1921లో దయారాం సహానీ ద్వారా దీనిని కనుగొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొహంజోదాడో. దీనిని ఏమని పిలుస్తారు? దీనిని మృతుల దెబ్బ, ఓకే, దిబ్బ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ మొహంజోదాడోలో అతిపెద్ద స్నాన వాటిక గ్రేట్ బాత్ను కనుగొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధ మత అమితాబ్ అని ఎవరిని పిలుస్తారు? ఓకే, బౌద్ధ మత అమితాబ్ అని నాగార్జుని పిలవడం జరుగుతుంది. ఓకే, దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఆచార్య నాగార్జునుడు శూన్యవాదాన్ని ప్రతిపాదించి రెండవ బౌద్ధుడిగా గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, బౌద్ధ మత అమితాబ్ అని ఏమని పిలుస్తారంటే నాగార్జునుడు. ఓకే, నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పిన సాపేక్ష సిద్ధాంతం, థియరీ ఆఫ్ రిలేటివిటీ వంటి భావనను నాగార్జునుడు తన తత్వశాస్త్రంలో అప్పుడే చర్చించడం జరిగింది. ఓకే, భారత్ యొక్క ఐన్స్టీన్ మరియు బౌద్ధ మత అమితాబ్ అని ఇవి రెండు కూడా నాగార్జునుడిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర రాయలు మరియు బుక్కా రాయలు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. 1336లో తుంగభద్ర నది ఒడ్డున హరిహర రాయలు మరియు బుక్కా రాయలు విజయనగరాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, విజయనగర సామ్రాజ్యంలో మనం మాట్లాడుకుంటే విజయనగర సామ్రాజ్య చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయల పాలనను మనం స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, శ్రీకృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవారు? ఆయన తులువ వంశానికి చెందినవారు. శ్రీకృష్ణ దేవరాయలకు ఒక బిరుదు ఉన్నది, దాని పేరు ఆంధ్ర భోజుడు. ఓకే, విజయనగర సామ్రాజ్యం స్థాపించింది ఎవరు? హరిహర రాయలు మరియు బుక్కా రాయల ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ ప్రవేశపెట్టిన మతం పేరు ఏమిటి? ఓకే, అక్బర్ ప్రవేశపెట్టిన మతం పేరు ఏమి? దీన్ ఈ ఇలాహి. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అన్ని మతాలలోని మంచి విషయాలను క్రోడీకరిస్తూ 1582లో అక్బర్ ఈ దీన్ ఏ ఇలాహి దైవ విశ్వాసంను స్థాపించడం జరిగింది. ఓకే, మనం అక్బర్ గురించి మాట్లాడుకుంటే రెండో పానిపత్తు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1556లో. ఎవరెవరి మధ్య? అక్బర్ మరియు హేము మధ్య జరిగింది. ఓకే, ఈ యుద్ధంలో అక్బర్ విజయం సాధించడం జరిగింది. ఓకే, ఈ రెండో పానిపట్టు యుద్ధం తర్వాతనే మొఘల్ సామ్రాజ్యం భారత్లో సుస్థిరం కావడం జరిగింది. ఓకే, అక్బర్ ప్రవేశపెట్టిన మతం పేరేమి? దీన్ ఇలాహి. మరి రెండో పానిపత్తు యుద్ధం అక్బర్ కాలంలోనే జరిగింది. ఎవరెవరు? అక్బర్ మరియు హేము మధ్య. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాతరం గీతాన్ని రచించిన వారు ఎవరు? వందే మాతరం గీతాన్ని రచించింది వారు బంకిం చంద్ర చటర్జీ. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఓకే, బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మఠ్ నవలలో ఈ గీతాన్ని రచించడం జరిగింది. ఓకే, ఇది 1896లో కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడడం జరిగింది. ఓకే, వందే మాతరం గీతాన్ని రచించింది వారు ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. మనం మాట్లాడుకుంటే మన జాతీయ గీతమైన జనగణమనను రచించింది వారు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో ఆయన రాసిన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించడం జరిగింది. ఓకే, మన ఇండియాలో నోబెల్ బహుమతి పొందిన వారు కూడా ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరే. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మరియు తొలి ఆసియా ఖండపు వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరే. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలా బాగ్ దురాంతం ఎప్పుడు జరిగింది? జలియన్ వాలా బాగ్ దురాంతం ఎప్పుడు? 1919 ఏప్రిల్ 13న జరిగింది. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, అమృత్సర్లోని జలియన్ వాలా బాగ్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై జనరల్ డయర్
కాల్పులు జరపడం జరిగింది. ఓకే. జన్ ఓకే. మన మాట జలియన్వాలా బాగ్ దురాంతం ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 13, 1919. ఓకే. జలియన్వాలా బాగ్ దురాంతాన్ని ఓకే ఎంక్వైరీ చేయడానికి ఒక కమిషన్ నియమించడం జరిగింది. ఓకే. ఘటనను విచారణ చేయడానికి ఒక కమిషన్ బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా నియమించడం జరిగింది. ఆ కమిటీ పేరేంది? హంటర్ కమిషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం ఏమిటి? ఓకే. గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం ఏది? చంపారన్ సత్యాగ్రహం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఓకే. 1917లో బీహార్లోని నీలిమందు రైతుల సమస్యల కోసం గాంధీజీ భారతదేశంలో తన మొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే. గాంధీజీ చేపట్టిన మొదటి సత్యాగ్రహం పేరేమి అంటే చంపారన్ సత్యాగ్రహం. ఓకే. గాంధీజీ 1915 జనవరి 9న సౌత్ ఆఫ్రికా నుండి భారత్కి తిరిగి రావడం జరిగింది. అందుకోసం మనం 9 జనవరి నాడే మనం ప్రవాస భారతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే 9 జనవరి నాడు మనం ప్రవాస భారతీయ దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. ఎందుకు? మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం 9 జనవరి నాడు ప్రవాస భారతీయ దినోత్సవం మనం జరుపుకుంటాం. ఓకే. 10 జనవరి నాడు ఇంకొక డే వరల్డ్ హిందీ డే మనం జరుపుకుంటాం. ఓకే. ఒకవేళ మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.